చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కొండూరు రోడ్డులో ఎండి పాషా అధ్యక్షతన జరిగిన కార్మిక కర్షక పోరుయాత్ర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త కార్మిక కర్షక పోరుయాత్ర జాతాను ప్రారంభించి మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న కొండూరు రోడ్డులో ఎండి పాషా అధ్యక్షతన జరిగిన కార్మిక కర్షక పోరుయాత్ర సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త కార్మిక కర్షక పోరుయాత్ర జాతాను ప్రారంభించి కామ్రేడ్ పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే గాక రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను చేస్తుందన్నారు. ఒకవైపు ప్రజా సంక్షేమం దేశభక్తి గురించి దొంగ మాటలు చెప్తూ నేటికి దేశ సంపదలను కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చి దోచిపెట్టిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఎల్ఐసి, రైల్వే, విమానయానం, టెలిఫోన్ రంగాలను అదానీ, అంబానీ వంటి ఆప్త మిత్రులైన పెట్టుబడిదారులకు కట్టబెట్టిందని విమర్శించారు. అత్యంత ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్లను అమలు చేయడం, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, విబిజీ రామ్జీ చట్టం, బీమా రంగంలోకి 100% విదేశీ పెట్టుబడులకు అనుమతులను రంగంలో ప్రవేశపెట్టి ప్రైవేట్ కంపెనీలకు అనుమతిస్తూ అణుచట్ట సవరణ చేసిందన్నారు. వీటికి వ్యతిరేకంగా సిఐటియు తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు చౌటుప్పల్ నుండి జిల్లా వ్యాప్త జీపును ప్రారంభించడం జరిగిందని అన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకువచ్చిందని అన్నారు. వేతనాల కోడ్ 2019, సామాజిక భద్రతా కోడ్ 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్, వృత్తి రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, ఈ 4 కోడ్లను ప్రభుత్వం తీసుకురావడం వల్ల కార్మికులకు, అణుసంఘటిత కార్మికులకు చాలా ప్రమాదం ఉందన్నారు. ఈ సభలో రైతు సంఘం జిల్లా నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, ఉపాధ్యక్షులు గోషిక కరుణాకర్, నరసింహ, ప్రజా సంఘాల నాయకులు రాగిరి కృష్ణయ్య, ఆదిమూలం నందీశ్వర్, బత్తుల దాసు, బొడ్డు అంజిరెడ్డి, ఆకుల ధర్మయ్య, పరిమి ధర్మారెడ్డి, బండారు నరసింహ, తూర్పునూరు మల్లేశం, కొండే శ్రీశైలం, తడక మోహన్, పుష్కపుల శ్రీనివాస్, కలకుంట్ల శివ, చీమకండ్ల శ్రీరాములు, నెలికంటి నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తారీఖున ఈరోజు లేబర్ కోడ్ అమలుకు వచ్చినటువంటి లేబర్ కోడ్ రద్దు కావాలని, ఆ లేబర్ కోడ్ రద్దు చేయాలని, రద్దు చేయనటువంటి ప్రభుత్వాన్ని దింపాలని, రద్దు చేయకపోతే అవి రద్దు చేయాల్సి పోరాటం చేయాలని చెప్పి ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, అమానవ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, అడ్డా కూలీలు, పరిశ్రమలో పనిచేసేటువంటి పారిశ్రామిక కార్మికులు, ఈరోజు స్కీమ్ వర్కర్లు, వివిధ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, రకరకాల సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ సమ్మెలో పాల్గొనాలి. ఈ సమ్మెకి అండగా మద్దతుగా ఎస్కేఎం ఉంది. దేశంలో ఉన్నటువంటి 500 రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ సమ్మెకి మద్దతునిచ్చింది. ఈ మద్దతునిచ్చేటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ 3 వర్గ సంఘాలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఐక్యత నిర్మించి కార్మిక కర్షక మైత్రిని మరి పెంపొందిస్తూ ఈ కింది స్థాయిలో ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా పోరాట కమిటీని, ఈ 3 సంఘాలతో పోరాట కమిటీని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికుల యొక్క హక్కులు కాపాడటం కోసం, లేబర్ కోడ్లను రద్దు చేసుకోవడం కోసం, విబిజీ రామ్ పథకాన్ని రద్దు చేసి 100 రోజుల పథకాన్ని, మహాత్మా గాంధీ పథకాన్ని కొనసాగించి కేంద్ర ప్రభుత్వాన్ని బాధిస్తుందని ఆ పథకాన్ని నడిపించడం కోసం, అదేవిధంగా రైతులకి ఈరోజు ఇచ్చినటువంటి హామీలని, రైతులకు ఇచ్చినటువంటి హామీలని, స్వామినాథ్ సిఫారసులని రైతులకు ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ఇష్టం చట్టాన్ని తిప్పుకొట్టడానికి కోసం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలకి శ్రీకారం చుడుతున్నారు. ఈ పని మరి 12వ తారీఖు ఫిబ్రవరి సమ్మె కేంద్రంతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో మరో ఉద్యమానికి శ్రీకారం కూడా చుట్టాలని చెప్పి 3 సంఘాల రాష్ట్ర కమిటీలు భావిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క యాత్రని, ఈ నాయకత్వం ఈ జిల్లాలో కిందాన్ని తీసుకెళ్లి క్షేత్రస్థాయి నుంచి కార్మిక కర్షక మైత్రిని ఈ 3 సంఘాల నాయకత్వాలు నిర్మించాలి. మరింత ఐక్యోద్యమాన్ని బలపరచాలి. ఈ జాత జయతరం కావాలి. సార్వత్రిక సమ్మెను జయతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
ఈ బస్సుగా ప్రారంభించి మన సిఐటి రాష్ట్ర కార్యదర్శి గారు పాలరు భాస్కర్ అన్న అనేక విషయాలు చెప్పారు. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సిఐటియు తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలను సందర్శిస్తూ 19 తారీఖు నాడు వేలాది మందితో భువనగిరిలో కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. చౌటుప్పల పట్టణంలో జిల్లా స్థాయి జాతాకు ప్రారంభానికి విచ్చేసిన సిఐటియు జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలరు భాస్కర్ గారికి, ఈ జాతాలో పాల్గొంటున్న రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరు బాలరాజు గారికి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి గారికి, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేష్ గారికి, అదేవిధంగా ఈ చౌటుప్పల ప్రాంతంలో ఈ జాతా ప్రారంభానికి సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గూరు కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా గారికి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బాలయ్య గారికి, అదేవిధంగా ప్రజా సంఘాల బాధ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను కానీ, అదేవిధంగా ఉపాధి హామీని రద్దు చేస్తూ తీసుకొచ్చిన జీరాంజీ బిల్లును కానీ, అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని కానీ, విత్తన చట్టాన్ని కానీ వెంటనే విరమించుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఆపాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 19 తారీఖు నాడు జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో కార్మిక వర్గం, రైతాంగము, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు ఈ ప్రారంభ సభకు జాతా ప్రారంభానికి చౌటుప్పల మండలం పట్టణము నాయకత్వం వహించి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. अब तक बोलते आप ठहरे और मीटिंग बोले तो ठहरे, और एक वो पूरे लोग सामने आइए. अब एग्रीकल्चर वर्कर्स यूनियन स्टेट के वाइस प्रेसिडेंट और एक अपने डिस्ट्रिक्ट के सेक्रेटरी, जो हालात चल रहे हैं देश में और डिस्ट्रिक्ट में कैसा चल रहा आपके सामने पूरा सुनाए. अब वो अपने किसान के जो डिस्ट्रिक्ट सेक्रेटरी, स्टेट के वाइस प्रेसिडेंट माटूरी बालराज साहब आपके सामने चंद बात पेश करेंगे. ఈరోజు కార్మిక కర్షక